ఏమండి? నమస్తే. నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని లోపలికి పర్వాలేదు, వెళ్తున్నాను. ఇట్స్ ఓకే. పర్లేదంటారా? రండి, ఇట్స్ ఓకే. థాంక్స్. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ టీ ఇవ్వడం పద్ధతే. అలాగా, ఓకే. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంతిల్లండి. అద్దెంతండి? సొంతిల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దెంటి నేనేంట. ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే. లక్షణంగా ఉన్నారు. తీసుకోండి. తింటాను. ఏమైందండి? ఏమైంది? మంచి సారీ, టీ అండి ఇది. అయ్యో గీత, మంచి గ్లాస్ మంచి అనుకున్నాను. టీ మాత్రం తీసుకొచ్చా, మంచి పెట్టి ఉండాలి కదా. మర్చిపోయానక్క. సారీ అంట. సారీ అండి. సారీ అండి. పర్లేదండి. ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమేనండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను. చెప్పండి. అదే పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం ఉంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం ఉంటారా? 2 పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెళ్ళు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. ఏ? మా చెల్లెలను మీ తమ్ముళ్ళకిచ్చి చేద్దామని గాని చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి. మా తమ్ముళ్ళ లెవెల్కి స్టేటస్ కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా. దాందే ఉందండి, ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్ స్టేటస్? ఉద్యోగ సద్యోగం చేయకుండా, బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారులో తాగి తన్నుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు ఇంత అల్లరి. ఇక తాగుడంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. మాట వస్తే తమకు తెలుసో తెలియదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు. ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాడు అన్నని ఎవడో ఏదో అన్నాడని 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళాన్ని ఎవడైనా ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి 2 లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించొచ్చు, కానీ నా చెల్లెల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెలు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద జరుగులేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెళ్ళకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరియాక నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరంటే వస్తారు. నా చెల్లెళ్ళు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది. నా తమ్ముడు విజిలేస్తే గడపే కాదు, గోడ దూకు వస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు.